హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యూటెక్ తెలుగు. బిఫోర్ వి స్టార్ట్ ఒక స్మాల్ రిక్వెస్ట్. ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇట్ రియలీ హెల్ప్స్ ద ఛానల్ గ్రో. సరే, ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళదాం. అందరికీ ఇప్పుడు ఒక డౌట్ ఉంది. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? నిజంగా చెప్పాలంటే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ముందు డేట్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి, కానీ ఇప్పుడు స్ట్రాంగ్గా ఒక డేట్ సర్క్యులేట్ అవుతోంది. లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ ప్రకారం ఏపీ ఇంటర్ రిజల్ట్స్ ఏప్రిల్ 16కి ఎక్స్పెక్టెడ్ అని చెప్తున్నారు. అంటే ఇంకా కొన్ని రోజుల్లో రిజల్ట్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు వెయిట్ చేసే లాస్ట్ స్టేజ్లో ఉన్నామని చెప్పొచ్చు. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ క్లియర్గా చెప్తా. లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ చూస్తే ఫస్ట్ ఇయర్లో అరౌండ్ 47% పాస్ పర్సెంటేజ్ ఉంది. సో ఈసారి రిజల్ట్స్ వచ్చాక లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తారు. అందుకే ఈసారి రిజల్ట్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ ఉంది. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్, స్టూడెంట్స్ పాస్ అవ్వాలంటే మినిమం 35% మార్క్స్ కంపల్సరీ. ఇది బేసిక్ రూల్. సో చాలామంది ఇది గురించి డౌట్ పడతారు. ఇంకా రిజల్ట్ రిలీజ్ అయ్యాక బోర్డ్ డిస్ట్రిక్ట్ వైజ్ డేటా కూడా రిలీజ్ చేస్తుంది. అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది పాస్ అయ్యారు, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ అఫీషియల్ అనౌన్స్మెంట్లో చెప్తారు, మోస్ట్లీ ఏప్రిల్ 16th రోజు. ఇక్కడ చిన్న సజెషన్, వెబ్సైట్ లోడ్ కాకపోతే ప్యానిక్ అవ్వకండి, కొంచెం టైం తర్వాత ట్రై చేయండి. ఫైనల్గా ఒక్కటే చెప్తా, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏప్రిల్ 16th స్ట్రాంగెస్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్తో కనెక్ట్గా ఉండండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం యూటెక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.